ఈరోజు నేను చేస్తున్న కేక్ వచ్చేసి ప్రీమిక్స్ వెనిలా కేక్ అండి, పైనాపిల్ ఫ్లేవర్లో. ముందుగా మనం ఫస్ట్ ఒక పెద్ద గంజు తీసుకోవాలి. ఈ గంజు ఎందుకంటే మనం కేక్ చేస్తున్న బౌల్ ఉంటుంది కదా, ఆ మౌల్డ్ అనేది ఇందులో పట్టాలి. అందుకే పెద్ద గంజు తీసుకోవాలి. ఫస్ట్ ఇందులో 2 to 3 స్పూన్స్ సాల్ట్ తీసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి. నేను చూపిస్తున్న ఇప్పుడు ఒక స్టాండ్ ఉంది కదా, ఇందులో వేసేయండి. ప్రీమిక్స్ పౌడర్ ఉంటుంది కదా, అది కలపక ముందే మనము ఈ గంజు అనేది స్టవ్ పైన పెట్టేసుకొని ఆన్ చేసుకోవాలి. సిమ్లోనే గుర్తు పెట్టుకొని ఫస్ట్ చేయాలి. దాని తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని బౌల్లో 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకోండి. అండ్ ఇందులో వాటర్ పోయండి, 1/2 గ్లాస్ వాటర్ పోయండి. పోసి పక్కన పెట్టేసుకోండి. ఇది షుగర్ సిరప్ అంటారు దీన్ని, ఓకేనా. పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు చూపిస్తున్న బ్లాక్ కలర్ కప్, మెషరింగ్ కప్ ఉంది కదా, ఇందులో వచ్చేసి ప్రీమిక్స్ అండి, వెనీలాది ప్రీమిక్స్ వెనీలా పౌడర్. ఇది కనిపిస్తున్న బ్లాక్ కలర్ కప్ ఉంది కదా, అది 1/2 కప్ అండి. 1/2 కప్పుకి 1/2 kg అవుతుంది. అండ్ పక్కనున్న 1/4 కప్ ఉంది కదా, అది 1/4 కప్ అండి. అది ఎప్పుడైనా 1/2 kgకి ఈ 1/4 కప్ ఉంది కదా, అందులో 1/2 ఆయిల్ పోయాలి, రిఫైన్డ్ ఆయిల్ పోయాలి. స్మెల్ వచ్చే ఆయిల్స్ పోస్తే కేక్ సరిగా రాదు, స్మెల్ వస్తుంది. అందుకే రిఫైన్డ్, ఫ్రీడమ్ అలాంటిది పోయాలి. ఫ్రీడమ్ అయినా పర్లేదు, గ్రౌండ్నట్ ఆయిల్ అయినా పర్లేదు. 1/2 పోయాలి. 1/4 కప్ ఉంది కదా, అందులో 1/2 పోసి కలిపేసుకోవాలి, ఓకేనా. 1 టైం మంచిగా కలిపేసిన తర్వాత కొన్ని వాటర్ పోస్తూ ఈ ప్రీమిక్స్ అనేది కలపాలి, ఓకేనా. ఒకటే డైరెక్షన్లోనే కలపాలి, ఓకేనా. స్మూత్గా కలపాలి, ఓకే. ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేస్తూ కలపాలి. ఎప్పటి వరకు అంటే ఇందులో ఉండే ముద్దలు లేకుండా ఉండాలి. అప్పుడైతే ప్రీమిక్స్ రెడీ అవుతుంది. అండ్ కొన్ని వాటర్ పోస్తూ మనం కలపాలి. చూడండి నేను ఎలా కలుపుతున్నానో చూడండి. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది కాబట్టి నేను ఫాస్ట్గా అనిపిస్తుంది, కాకపోతే నేను స్మూత్గా కలుపుతున్నాను. మెల్లిగా కొన్ని వాటర్ పోస్తూ కలుపుతున్నాను. ఫస్టే ఒకటేసారి వాటర్ పోస్తే మన ప్రీమిక్స్ అనేది లూజ్ అయిపోతుంది, కేక్ అనేది రాదు. మంచిగా కొన్ని వాటర్ పోస్తూ కలపాలి, ఓకేనా. ఏదైనా బేకరీ ఐటమ్ షాప్స్ ఉంటాయి కదా, అందులో వెళ్ళి ప్రీమిక్స్ వెనీలా అంటే ఎవరైనా ఇస్తారు. మీకు కావాలి అంటే తీసుకోండి. అండ్ నా బ్రాండ్ వచ్చేసి పిల్స్బరీ. ఎవరికైనా కావాలి అంటే సేమ్గా తీసుకోవచ్చు. ఇదైతే చాలా బాగుంటుంది కేక్. చూడండి నేను ఎలా కలుపుతున్నాను, ఎలా మిక్స్ చేస్తున్నాను ఒకసారి చూడండి. కొన్ని వాటర్ పోస్తూ కలపాలి, ఓకేనా. చాలామంది దగ్గర ప్రీమిక్స్ ఉండదు. లేని వాళ్ళ దగ్గర అయితే నేను చెప్తున్నాను, మైదాతో నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. 1 or 2 వీడియోస్ తర్వాత నేను మైదా కూడా చూపిస్తాను. అంతవరకు నా వీడియోకి అయితే మీరు సపోర్ట్ చేయండి, ఓకేనా. మంచిగా ముద్దలు లేకుండా కలపాలి. కలిపేసిన తర్వాత దీని తర్వాత ఎసెన్స్ వేస్తున్నాను. ఈ రోజుకి ఎసెన్స్ ఏంటంటే పైనాపిల్ ఫ్లేవర్ వేస్తున్నాను. ప్రీమిక్స్ అనేది ఒకటేసారి వాటర్ పోస్తే లూజ్ అవుతుంది, అండ్ చాలా లూజ్ అవుతుంది, కేక్ అనేది రాదు. అండ్ నేను ఇందాక చెప్పాను, మనం ప్రీమిక్స్ కలుపుకోక ముందే ఫస్టే మనము స్టవ్ ఆన్ చేసి గంజు పెట్టేసి ఆ లిడ్ కూడా, ఆ మూత కూడా క్లోజ్ చేసి పెట్టాలి, అలానే ఉంచాలి, ఓకేనా. అండ్ అందులో ఒక స్టాండ్ వేయాలి, గుర్తుందా. అండ్ దాని తర్వాత ఇందాక వాటర్ సిరప్ ఉంది కదా, అది కూడా సైడ్ పెట్టేసుకోండి. అండ్ ఈ పిండి చూడండి మంచి కలుపుతున్నాను స్లోగా. అండ్ ఇప్పుడు చూడండి ఇది పైనుంచి పోస్తే తీగలా వస్తుంది కదా, ఈ క్వాంటిటీతో రావాలి, ఓకేనా. మనము ఇందాక నేను చెప్పాను కదా, ప్రీమిక్స్లో వేరే ఆయిల్స్ పోయొద్దు అని అన్నాను కదా. స్మెల్ వచ్చే ఆయిల్స్ అస్సలు పోయొద్దు. స్మెల్ వచ్చే ఆయిల్స్ పోస్తే మన కేక్ కూడా అదే స్మెల్ వస్తుంది. మన వేసిన ఫ్లేవర్ కాకుండా మీరు వేసిన ఆయిల్, స్మెల్ వచ్చే ఆయిలే స్మెల్ వస్తుంది, ఓకేనా. అండ్ తినడానికి కూడా బాగుండదు. అందుకే రిఫైన్డ్ ఆయిల్ అన్నా పల్లి ఆయిల్ అయినా పర్లేదు, అది వేసేసి కలిపేసుకోండి, చాలా బాగుంటుంది, ఓకేనా. ప్రీమిక్స్ కలిపిన తర్వాత ఇప్పుడు మనము ఎసెన్స్ వేద్దాము. అండ్ ఈరోజు ఫ్లేవర్ వచ్చేసి పైనాపిల్ 1/2 కప్పుది. ఇవాళ చేసే కేక్ ఏంటి అంటే 1/2 kg కేక్ కదా, దీనికి 1/2 kg కేక్ అయితే 10 to 12 డ్రాప్స్ ఆఫ్ పైనాపిల్ ఎసెన్స్ వేయాలి, ఓకేనా. పైనాపిల్ ఎసెన్స్ డ్రాప్స్ వేయాలి. అది వేసి ఒకసారి కలిపేసి మనం వేరే ప్యాన్లోకి, అంటే కేక్ మౌల్డ్ ఉంటుంది కదా, అందులోకి షిఫ్ట్ చేద్దాం, ఓకేనా.
ఎసెన్స్ వేసిన తర్వాత ఒక 2 టైమ్స్ అట్లా కలిపేసి సైడ్ పెట్టేసుకోవాలి. మరీ దాన్ని కలుపుకుంటుండద్దు. ఓకేనా. అండ్ ఇప్పుడు నేను చెప్పాను కేక్ మౌల్డ్ అంటే ఇదే, ఈ ప్యాన్ ఉంది కదా అదే. ఫస్ట్ దానికి ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ పోసి ఆ బ్రష్తోని మొత్తం అప్లై చేయండి. ఓకేనా. దాని తర్వాత నేను బటర్ పేపర్ తీసుకున్నాను. ఆ బటర్ పేపర్ అందులో వేసేసి దానిపైన కూడా ఒక 2-3 డ్రాప్స్ వేసి మొత్తం అప్లై చేయండి. ఓకేనా. ప్యాన్కి మళ్ళీ అప్లై చేయండి ఒక 2-3 డ్రాప్స్ వేసి. ఓకేనా. అండ్ ఇప్పుడు చేసిన మన ప్రీమిక్స్ ఉంది కదా ఇందులోకి కన్వర్ట్ చేసేయండి, మౌల్డ్లోకి కన్వర్ట్ చేసేయండి. మీరు ఈ పిండి ఇందులో వేసేటప్పుడు ఈ ప్రీమిక్స్ అనేది ఇందులో పోసేటప్పుడు మీరు మధ్యలోనే పోయాలి, పక్కలకు అస్సలు పోయొద్దు. ప్యాన్ అంచులోకి అంటుకుందంటే కేక్ మొత్తం మాడిపోతుంది, మాడిన స్మెల్లే వస్తుంది. సో ఏం చేయాలంటే కేర్ఫుల్గా మధ్యలోనే వేయాలి. ఓకేనా. ఆ స్పాచులతోని మెల్లిగా మంచిగా క్లీన్ చేసేసి ఆ ప్యాన్లో వేసేసేయండి. వేసేసిన తర్వాత చూడండి నేను ఎలా ట్యాప్ చేస్తున్నాను. ఈ మౌల్డ్ని ఇలా నేను ట్యాప్ చేస్తున్నాను చూడు, అందులో మొత్తం బబుల్స్ అన్నీ పోవడానికి నేను ట్యాప్ చేస్తున్నాను. అలా ట్యాప్ చేస్తే మన కేక్ అనేది పొంగుతుంది, స్పాంజ్ లాగా పొంగుతుంది. మీరు అలానే పెట్టేశారనుకోండి అది పొంగదు, ఏం లేదు, ఇట్లా మధ్యలో హోల్స్ లాగా అవుతుంది. స్టవ్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆన్ చేసే పెట్టాను. అండ్ ప్యాన్ తీసుకొచ్చి ఇందులో పెట్టాను, మౌల్డ్ తీసుకొచ్చి ఇందులో పెట్టేశాను. మొత్తం సిమ్లోనే ఉండాలి. ఓకేనా. అండ్ ఆ కేక్ వచ్చేసి 10-15 మినిట్స్ లోపల బేకింగ్ అయిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నది ట్రైపోలెట్ క్రీమ్ అండి. అండ్ ఈ ట్రైపోలెట్ క్రీమ్ వచ్చేసి మన కేక్ పైన క్రీమ్ ఉంటుంది కదా అది అండి. నేను బీటర్తోని దీన్ని బీటింగ్ చేస్తున్నాను. అండ్ ఈ బీటింగ్ అనేది ఎలా ఉండాలంటే ఎంత టైం ఉండాలి అంటే మనకు బీట్ చేసేటప్పుడు బాయ్స్కి ఉన్న షేవ్ క్రీమ్ ఉంటుంది కదా ఆ టైప్లో ఉండాలండి, ఆ బేస్ ఉండాలి. అండ్ మనం ఈ కప్ ఉంటుంది కదా దాన్ని తిరిగేసినా కానీ అది కింద పడదు క్రీమ్. చాలాసేపు మీరు బీటింగ్ చేస్తే ఖరాబ్ అయిపోతుంది, గట్టి అవుతుంది. సో మంచిగా చూసుకోండి, కొంచెం నురుగులానే ఉంటుంది మన ఈ విప్పింగ్ క్రీమ్ అనేది. మనం బీట్ చేసేటప్పుడు కొంచెం నురుగులానే ఉంటుంది, షేవింగ్ క్రీమ్లా ఉంటుంది. చూసుకోండి ఒకసారి, మన ఇంట్లో ఉండే పోన్స్ లాగా ఉంటుంది. అండ్ చూడండి నేను కేక్ ఇందాక అయిందా లేదా, బేక్ అయిందా లేదా అని చూసాను. ఒక టూత్పిక్తోని చెక్ చేశాను. టూత్పిక్ అనేది అందులో పెడితే దానికి ఏం అంటకుండా వచ్చిందంటే కేక్ అయిపోయింది అన్నట్టు. ఓకేనా. అండ్ దాని తర్వాత నేను కొంచెం కూల్ అయ్యాక కొంచెం ఒక 15 మినిట్స్ తర్వాత అది అందులోంచి తీసేసి ఇంకా నేను 3 లేయర్స్ కట్ చేసుకొని ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేశానండి. ఈ బేస్ ఉంటుంది కదా, ఈ గోల్డెన్ బేస్ ఉంది కదా కింద, దానికి కొంచెం విప్పింగ్ క్రీమ్ పెట్టేసి అప్లై చేసేసి అండ్ ఈ ఒక లేయర్ తీసుకొని దీనిపైన పెట్టేశాను. ఇందాక ఫస్ట్ టైం మీకు చెప్పాను కదా షుగర్ సిరప్ అని, అది దీనిపైన కొంచెం పోస్తూ నేను మొత్తం వెట్టి చేస్తున్నాను. ఓకేనా. పొడిగా ఉండద్దు, కొంచెం వేసుకుంటే వెట్టి చేస్తున్నాను, తడిగా చేస్తున్నాను. అండ్ బేకరీలో అయితే చాలామంది ఏం చేస్తారు అంటే ఈ వాటర్ సిరప్ అనేది చాలా పోసేసి క్వాంటిటీ అనేది ఎక్కువ రావాలి అని చెప్పి వాళ్ళు వాటర్ చాలా పోస్తారు. అండ్ వీళ్ళు తీసుకొచ్చే ప్రీమిక్స్ కూడా చాలా లో ప్రైస్లో ఉంటుంది అండ్ అంత టేస్ట్ ఏమి ఉండదు. అండ్ మనం చేసే ఇంట్లో అయితే చాలా బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది, హైజీనిక్గా ఉంటుంది ఇంట్లో చేసుకుంటేను. అండ్ వాటర్ అట్లా పోసిన తర్వాత చాలా పోయొద్దు, కొన్ని పోయాలి. జస్ట్ బ్రెడ్ అట్లా తడిసిందా లేదా అని చూసుకుంటా పోయాలి. ఓకేనా. అండ్ అలా పోసిన తర్వాత విప్పింగ్ క్రీమ్ మొత్తం క్లీన్ చేసి ఇట్లా వేసాక ఇంకొంచెం 1/2 స్పూన్ దీని ఇందాక పోసింది క్రష్ అంటారు, అది నేను పైనాపిల్ ఫ్లేవర్ క్రష్ పోసాను. అది మొత్తం 1/2 స్పూనే పోయాలి, ఎక్కువ పోస్తే కూడా బాగోదు, 1/2 స్పూనే పోయాలి. ఓకేనా. అది పోసి అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ పెట్టాలి. సేమ్ వాటర్ పోసేసి మళ్ళీ షుగర్ సిరప్ పోసేసి మళ్ళీ కొంచెం క్రీమ్ వేసేసి దానిపైన మళ్ళీ క్రష్ చేయాలి, పైనాపిల్ క్రష్ చేయాలి, అది కూడా 1/2 స్పూనే వేయాలి. అండ్ లాస్ట్కి వచ్చేస్తే ఈ లాస్ట్ లేయర్ ఇది. అట్లా 3 స్టెప్స్ అయిపోతాయి. లాస్ట్ స్టెప్ పైన ఏం చేయాలి అంటే వాటర్ ఇట్లా పోయాలి, అంటే స్ప్రెడ్ కొన్ని వాటర్ బ్రష్తో పోసిన తర్వాత ఇట్లా విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా, విప్పింగ్ క్రీమ్ దీనిపైన వేస్తూ మనం మెల్లిగా క్లీన్ చేసుకుంటా దాన్ని డిజైన్గా చేయాలి.
చాలామందికి ఏంటంటే అసలు విప్పింగ్ క్రీమ్ ఏం తీసుకోవాలి అండ్ ప్రీమిక్స్లో ఏ బ్రాండ్ తీసుకోవాలో తెలియదు కదా అని నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. అండ్ విప్పింగ్ క్రీమ్ అనేది ఊరికనే కరిగిపోతుంది, అందుకే జాగ్రత్త ఉండండి కేక్ చేసేటప్పుడు. ఈ క్రీమ్ అనేది మన బాడీ టెంపరేచర్ అండ్ రూమ్ టెంపరేచర్ వేడిగా ఉంటే తొందరగా కరిగిపోతుంది, పగిలిపోతుంది అంటే మీకు చాలామంది తెలియదు. విప్పింగ్ క్రీమ్ మీరైతే బీటింగ్ చేసేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండండి. అండ్ చాలాసేపు ఇట్లా బీట్ చేస్తే అది ఖరాబ్ అయిపోతుంది, హార్డ్గా అయిపోతుంది, పగులుతుంది. సో జాగ్రత్త ఉండి మెల్లిమెల్లిగా మీరు చూడండి. కొంచెం షేవింగ్ క్రీమ్ పోన్స్ క్రీమ్ లాగా అయ్యేదాకా చూడండి. అలా వచ్చిన తర్వాత కొంచెం తీసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. కొంచెము చేసేటప్పుడు మీ దగ్గర పెట్టుకోండి. అయిపోయాక కొంచెం కొంచెం తీస్తూ ఇట్లా మన కేక్ పైన అప్లై చేయండి. ఓకేనా? అండ్ నేనైతే చూడండి నోజిల్స్ ఇట్లా కట్ చేసుకొని అలా పెట్టుకున్నా. రోజ్ ఫ్లవర్ రావడానికి నేను అందులో పెట్టేసుకున్నాను. కలర్ వేసిన ఎల్లో కలర్ వేసేసి మిక్స్ చేసేసుకొని ఇట్లా ఫ్లవర్స్ వేస్తున్నా. ఓకేనా? నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలానే సపోర్టింగ్గా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోతో మేము ముందరికి వస్తాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను స్ట్రాబెరీ కేక్ చూపిస్తాను. నాకు వచ్చినట్టుగా మీకు నేర్పించాను. కేక్ అయితే ఇలానే చేస్తారు, వేరే బేకరీస్లో కూడా అందరు ఇలానే చేస్తారు. కాకపోతే వాళ్ళైతే చీప్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ హైజీనిక్ ఉండదు, ఏముండదు, అందరు అలానే చేస్తారు. సో మీరు అందరూ ఏంటంటే నేర్చుకొని ఇంట్లోనే తయారు చేసుకోండి. ఓకేనా? ఓకే, బాయ్ అండి. డూ సబ్స్క్రైబ్.